ప్రతి ఒక్కరూ వారం, తిథి, నక్షత్రం చూసి మంచి ముహూర్తంలో శుభకార్యాలు మొదలు పెడుతూ ఉంటారు. కొన్ని సమయాలలో ఎంత మంచి శుభముహూర్తం చూసి కార్యాన్ని మొదలుపెట్టినా అందులో ఏవో ఒక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. లేదంటే ఆ ముహూర్తంలో ప్రారంభించిన పనులకి ఏదో ఒక ఆటంకాలతో అవి జరగకుండా ఆగిపోతూ ఉంటాయి. ఇలా ఏ పని అయినా మధ్యలో ఆగకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా మొదలుపెట్టిన పని అనుకున్న సమయానికి మంచి విజయాలతో పూర్తవ్వాలి అనుకున్న బుధవారం నాడు ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిష్కారాన్ని పాటించండి. బుధవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసుకుని లేత రంగు బట్టలను ధరించుకుని ఈ ప్రక్రియను మొదలు పెట్టండి. అయితే ఈ ప్రక్రియను చేసే వరకు చెప్పులను వేసుకోకూడదు. మీకు దగ్గరలోని గణపతి దేవాలయానికి వెళ్ళి ఈ ప్రక్రియను ప్రారంభించాలి. అయితే దానికోసం 100 గ్రాముల ఎర్ర కుంకుమ, 7 గుండ్రపు వక్కలు, 1 కొబ్బరికాయ, 1 కనకాంబరం లేదా సన్నజాజుల మాల, 3 తమలపాకులు లేదా మీకు గరిక దొరికితే గరికను తీసుకోండి. గరిక అయితే ఇంకా మంచిది. అలాగే మట్టి ప్రమిద, కొంచెం నెయ్యి తీసుకుని ఆ స్వామికి కుంకుమను సమర్పించి వక్కలను, గరికను, పూలను ఆయన పాదాల వద్ద ఉంచి మట్టి ప్రమిదలో నెయ్యి పోసి దీపారాధన చేయండి. చివరిగా బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి మీ మనసులోని కోరికలను కానీ కష్టాలను కానీ చెప్పుకుని ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయండి. ఇలా చేసిన తర్వాత ఎక్కడా ఆగకుండా ఇంటికి తిరిగి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళి అప్పుడు మీ పూజా మందిరంలో దీపారాధన చేయండి. తర్వాత చిన్న పాత బెల్లం ముక్కను చేతిలో పట్టుకుని ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి మళ్ళీ ఒకసారి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. అంటే నేను తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం చేకూరి ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ పూర్తవ్వాలి అని చెప్పుకుని మీ చేతిలోని బెల్లం ముక్కని మీ నోట్లో వేసుకుని నమలకుండా చప్పడించండి. ఇలా బుధవారం నాడు చేయటం వల్ల మీరు మొదలుపెట్టిన పనులు విజయాలతో పూర్తయ్యి మంచి ఫలితాలు చేకూరుతాయి. మరి మీరు కూడా ఏ పని లేదా శుభకార్యం మొదలుపెట్టినా దానికి ముందు వచ్చే బుధవారం ఈ విధంగా చేసి మంచి విజయాలతో ఆనందంగా జీవించండి. మర్చిపోవద్దు,